game. Life and death are game. Bombing is a game. Those who are bombing will be bombed. That will be in the future. It is all karma. There is no tragedy anywhere. There is only comedy everywhere. You have to see the comedy, not the tragedy. If you are able to see the tragedy, then you are tragic. That the ability to see tragedy is tragedy. That ability to see comedy is really the thing. So it's all a big comedy for me. A movie, a real life movie. That's all. Real life has got so many movies. It's a movie, that's all. Pathshala, it's a school. We are all students in this great school called as Earth Planet. ఈ భూలోకము ఎర్త్ ప్లానెట్ అది ఒక మహా పాఠశాల ఇది. అందరికీ పాఠశాలే ఇది. యేసు ప్రభువు కూడా పాఠశాలే. మీకు దిగుతుంటే ఆయన చిరునవ్వుతో ఉండడం, ఆయన నేర్చుకోవడం కోసం ఇది ఇచ్చాడు. భీష్ముడు అంపశయ మీద ఉన్నా కూడాను ఏమాత్రం కంప్లైంట్ లేకుండా నేర్చుకోవడం కోసం ఆయన వచ్చాడు. మనం పుట్టే ముందర మనకు తెలుసు మనకి ఏవే పరిస్థితులు మనకు ఉంటాయో. అక్కడి నుంచి మనకి ఇవన్నీ తెలుసు. ఇక్కడికి వచ్చి అవి అనుభవించడం కోసం, అందులోని పాఠాలు నేర్చుకోవడం కోసం మనం పుడతాము. ప్రతి రోజు ధ్యానం, జీవితమంతా ధ్యానం. ఈ భూమండలం ధ్యానమయం అయిపోయాలి, అయిపోతుంది, మన అందరి వల్ల అవుతుంది. భూమి మన ఇల్లు కాదు, మన ఒక స్కూల్, ఒక పాఠశాల. ఇక్కడికి పాఠాలు నేర్చుకోవడం కోసం వచ్చాము. మనం వేరే లోకానికి వచ్చాము. ఇక్కడికి ఒక స్కూల్కి వచ్చినట్టు. స్కూల్లో ఇది నా బెంచు, ఇది నా రూము, ఇది నా కుర్చీ అనుకుంటే నడవదు. కూర్చుని నీ కుర్చీ కాదు, అది స్కూల్ది. అక్కడ వెళ్ళి పాఠాలు నేర్చుకోవడం కోసం వెళ్తాం మన స్కూల్కి. అలాగే భూమిలోకి వచ్చింది పాఠాలు నేర్చుకోవడం కోసం. ఏ పాఠాలు నేర్చుకోవాలి? వినయము అనే పాఠ. ఉద్దికగా ఉండడము, నోరు పూసుకుని కూర్చోవడము, ఎవరికి రియాక్ట్ కాకపోవడము, కామలాకు మీద నీటి గుర్తులా ఉండడం నేర్చుకోవాలి మనం ఇక్కడ. పద్మపత్రమి వాంబత, సుఖ దుఃఖాల్లో, కలిమలేముల్లో, మానవమనాల్లో, దయాపజయాల్లో, చావుపిటుకల్లో క్రమంగా ఉండడం కోసం, ఆ నేర్చుకోవడం కోసం మనం వచ్చాము ఇక్కడికి. మానవం ఉంటే పొంగిపోతూ, అవమానం ఉంటే కుంగిపోతూ ఉండకూడదు. ఆ పాఠం నేర్చుకోవడం కోసం మనం వచ్చాము. అందుకే ప్రతి ఒక్కరికి మానాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఏ మానవుడికి ఉండకుండా ఉండవు. మానంలో పొంగిపోకుండా ఉండడం నేర్చుకోవాలి, అవమానంలో కుంగిపోకుండా ఉండడం నేర్చుకోవాలి. ఇది నేర్చుకోవడం కోసం వచ్చాము ఇక్కడికి మనం. పైన ఎన్నో లోకాలు ఉన్నాయి, లెక్కలేని లోకాలు, డైమెన్షన్స్. ఇది భూలోకము, భూలోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, ప్రతిలోకము. ఎన్ని లోకాలు ఉన్నాయో, లెక్కలేని లోకాలు ఉన్నాయి. ఆ లోకాలు అన్నిటికీ ఇది స్కూల్. భూలోకం అనేది స్కూల్. ప్రతి ఒక్కరికి పాఠాలు ఉంటాయి. నా పాఠం ఏంటంటే అందరికి పాఠాలు ఎలా నేర్పించాలని నేర్చుకోవడం కోసం నేను వచ్చాను. ప్రజలందరూ శాకాహారులై తీరాలి. అందరికీ ఒకటే సత్యము, ఏ జీవిని చంపకూడదు, ఏ చేపని పెట్టుకోకూడదు. ఇంకా హింసలో జీవిస్తే నువ్వు ఏమీ పాఠాలు నేర్చుకోలేదన్నమాట. హింస నుంచి అహింసలోకి రావాలి. అది నేర్చుకున్నప్పుడు మళ్ళీ మళ్ళీ మన స్కూల్కి రావక్కర్లేదు. పాఠాలన్నీ నేర్చుకోవాలి మనం. అహింస అనే పాఠము, వినయం అనే పాఠము, ఉద్దిక అనే పాఠము, సమంగా ఉండడం అనే పాఠము. ఎన్ని పాఠాలు నేర్చుకోవాలో నేర్చుకోవడం నేర్చుకోవాలి, నేర్పించడం నేర్చుకోవాలి.
రకరకాల పాఠాలు ఉన్నాయి. నిజమైన యువకులుగా, నిజమైన బుద్ధుడుగా సింహరంగంలో ఉండడం కోసమే మనం రామలక్ష్మణ్ కల్పించారు. సింహరంగంలో ఉండి తీరాలి, కానీ సింహరంగంలో బుద్ధుడుగా యువకుడుగా ఉండి తీరాలి. అది పాయింట్. ఎప్పటికప్పుడు మనల్ని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఏ పాఠం నేర్చుకుంటాను ఇప్పుడు వర్తమానంలో అని చెప్పేసి. రోజు పొద్దున్నే వస్తున్నాం 5 గంటలకి వచ్చి ఏం చేస్తున్నాం? ఏ పాఠం నేర్చుకోవడం కోసం వచ్చాం? ధ్యానం అనే పాఠం నేర్చుకోవడం కోసం వచ్చాం. 3 గంటల సేపు ధ్యానం చేశాం. ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఈ ధ్యానం గురించి మనం తెలుసుకుంటున్నాం. దాని గురించి మనం శ్రద్ధ పెట్టాము. ఇప్పుడు ప్రస్తుతం ఆ పాఠం నేర్చుకున్నాం. చక్కగా వినడం అనే పాఠం నేర్చుకుంటున్నాం. ధ్యానం చేస్తున్నప్పుడు మనసు అటు ఇటు పోకుండా ధ్యానం చేసుకోవాలి. వింటున్నప్పుడు మనసు అటు ఇటు పోకుండా వినాలి. మాట్లాడుతున్నప్పుడు మనసు అటు ఇటు పోకుండా నేను మాట్లాడాలి. నేను నా మాటల మీద శ్రద్ధ, మీరు ఈ మాటలు వినడం మీద శ్రద్ధ. ఇది మన వర్తమాన కర్తవ్యం, ఇప్పుడున్న కర్తవ్యం. ప్రతి క్షణంలో కర్తవ్యం ఉంటుంది. ప్రతి పరిస్థితిలోనూ మన కర్తవ్యం ఉంది. ఏం కర్తవ్యం అంటే పాఠం నేర్చుకోవడము. బస్సులో వెళ్తుంటాము, మనం సీట్లో కూర్చున్నాము, ఒక ముసలావిడ వచ్చింది, ఆవిడ సీట్ లేదు. అప్పుడు కర్తవ్యం ఏం చెప్పండి? మన సీటు వదిలిపెట్టేసి ఆ ముసలావిడికి సీట్ ఇవ్వడం, అది మన కర్తవ్యం. ఆ పాఠం నేర్చుకోవాలి మనం. పరోపకారం ఇదం శరీరం. ఈ శరీరం ఉన్నది పరోపకారం కోసము. నువ్వు బస్సులో కూర్చున్నావు, సీట్ ఉంది, ఒక ముసలావిడ వచ్చింది, ఆవిడ సీట్ లేదు, వెంటనే నువ్వు లేచా సీట్ ఇవ్వాలి. నువ్వు ఇవ్వలేదనుకో, అలానే కూర్చున్నావు అనుకో, ఇంకో జన్మ నీకు తప్పదు. కావాలనుకో జన్మ. ఆ చిన్న పని నుంచి ఆ పాఠం నేర్చుకోకపోవడం వల్ల నువ్వు ఇంకో జన్మ ఎత్తాల్సి వస్తుంది. ఆ ముసలావిడ వచ్చినప్పుడు వెంటనే నువ్వు లేచి ఒక క్షణం కూడా ఆలోచన చేయకుండా రామ్మ కూర్చోని చెప్పేసి నువ్వు కూర్చోవాలి. ఈ పాఠం నేర్చుకోవాలి మనం. ఎన్ని పాఠాలు నేర్చుకోవాలో. భోజనం చేసేటప్పుడు మెతుకు కింద పడతా, నువ్వు మెతుకు కింద పడేస్తే భోజనం చేసావు అనుకో, నువ్వు ఇంకో జన్మ తప్పదు. నీ ఇష్టం అనక నల్లా తిప్పేసి వదిలిపెట్టి చనిపోయావు అనుకోండి, నీళ్లు పోతున్నాయి, ఇంకో జన్మ తప్పదు. నీళ్లు వృధా చేయకూడదు, అన్నం వృధా చేయకూడదు. ఏదైనా వృధా చేసినా ఇంకో జన్మ తప్పదు మీకు. అంటే ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలి చూడండి మనం. భగవద్గీత ఒక శ్లోకం ఉంది. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిత్ మాం వేత్తి తత్వతః. అంటే మనుష్యాణం సహస్రేషు వేల కొద్ది మనుషుల్లో కశ్చిత్ అంటే కొంతమంది యతతి సిద్ధయే పర్ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తారు. అందరూ ప్రయత్నించరు. అందరికీ పట్టదు పర్ఫెక్షన్ అంటే. అన్నం కింద పట్టడం ఏమిటి, మీరు పట్టకపోతే ఏమిటి, ఆ ముసాఫ్ సీట్ ఇవ్వకపోతే ఏమిటి, నాది కదా సీటు. కొంతమంది పర్ఫెక్షన్ కోసం ట్రై చేస్తారు అని భగవద్గీత చెప్పబడింది. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ అంటే కొంతమంది ప్రతి అంటే ప్రయత్నిస్తారు, సిద్ధయ్య అంటే పర్ఫెక్షన్ కోసం. అలాంటి పర్ఫెక్షన్ కోసం ట్రై చేసే వాళ్ళు కొంతమంది పర్ఫెక్ట్ అవుతారు అని చెప్పాడు. యతతామపి సిద్ధానాం కశ్చిత్ మాం వేత్తి తత్వతః. ఆ విధంగా పర్ఫెక్ట్ అయిన వాళ్ళే మన రామలక్ష్మణుడు. అలా పర్ఫెక్ట్ అయిన వాళ్ళే మన తిరుమల మాస్టర్ అందరూ కూడా. అంటే మన ఎంత గొప్పవాళ్ళని చూడండి. లక్షలాది మందిలో కొంతమంది ప్రయత్నిస్తారు పర్ఫెక్షన్ కోసము, అందులో కొంతమంది పర్ఫెక్ట్ అవుతారు. అలాంటి పర్ఫెక్ట్ గా అయిన వాళ్ళనే నేను తిరుమల మాస్టర్ అంటాను. ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకూడదు, ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయకూడదు. పనికిరాని బట్టి ఆ రూపాయి ఖర్చు పెట్టకూడదు. నోట్ నుంచి ఒక్క మాట కూడా వేస్ట్ గా మాట్లాడకూడదు.